యువరాజ్ సింగ్ గ్యారేజ్ ఇచ్చట బ్యాటర్లని రాటు తేల్చబడును. 100% రిజల్ట్ గ్యారంటీ. యువరాజ్ సింగ్ ఈ పేరు వింటే ఎర్లీ 20స్లో అపోజిషన్కి తడిచిపోయేది. గ్రౌండ్లో ఫ్లయింగ్ ఫీల్డింగ్, బౌలింగ్లో బ్యాటర్స్కి ఉచ్చు బిగించడం, ఇక బ్యాటింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వాయించడమే బౌలర్లకి. ఎన్నో ఏళ్ల పాటు సేవియర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా ఉన్న యువరాజ్ ఇప్పుడు ఆట నుంచి దూరమైన ఇండియన్ క్రికెట్కి చాకుల్ లాంటి కుర్రాలని అందిస్తున్నాడు. ఇతని అకాడమీలో జాయిన్ అయితే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఒక యుద్ధం చేసినట్టే ఉంటుంది. ఫెయిల్యూర్ అనే మాటకి ఊసే లేకుండా ఊచకోత లాంటి ట్రైనింగ్ అన్నమాట. ఇమాజిన్ ఒక 30 మంది బౌలర్లు డిఫరెంట్ వేరియేషన్స్తో ఒకే బ్యాటర్పై బౌలింగ్ వేస్తే దట్ టు 5 అవర్ సెషన్స్. ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఇలా మన పులి అభిషేక్ శర్మకి ట్రైనింగ్ జరిగింది. ఇక ఆ తర్వాత పులి అభిషేక్ శర్మ ఆట ఎలా మారిందో ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటిదాకా యువరాజ్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్డ్ అయిన ప్రోడక్ట్స్గా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, ప్రభు సిమ్రన్ సింగ్ బయటకు వచ్చారు. బట్ ఈ సీజన్ ఐపీఎల్కి స్పైడర్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ రిషబ్ పంత్ అండ్ అర్జున్ టెండూల్కర్ వీళ్ళిద్దరూ యువరాజ్ అకాడమీలో జాయిన్ అయ్యారు. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఇక వీళ్ళు కూడా తుప్పు రెగ్గొట్టడం స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ రేట్ కంటిన్యూ చేసినట్టే. యువరాజ్ సింగ్ ఈ బ్యాటర్స్తో మళ్ళీ ఐపీఎల్లో తన మార్క్ చూపిస్తాడని మీరు అనుకుంటున్నారా? ప్లీజ్ లెట్ us know in the comment section.